ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. వారి ఫోన్ నెంబర్ 9989113230. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం ద్వారా కూడా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశం తీసుకువచ్చారు. ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల ద్వారానే విందాము. బిడ్డా, ఇది నీ దగ్గర ఉండటం వల్లే నీకు ఎన్ని కష్టాలు. దాన్ని నాకిచ్చావంటే ఆర్థిక కష్టాలు అన్నీ పోయి అదృష్టం నీ తలుపు తడుతుంది తల్లి అని బాబా గారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. బిడ్డ, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు కదా, ఎంతో కాలంగా నన్ను ప్రశ్నిస్తున్నావు కదా, బాబా నా కోరిక తీర్చవా, అలాగే నాకు ఎప్పుడు ఇలానే ఉంటుందా, ఎప్పుడు నా జీవితం ఇంతేనా అంటూ నన్ను అడిగేదానివి కదమ్మా, నిలదీసేదానివి కూడా, కన్నీళ్లతో నన్ను బ్రతిమలాడుకునేదానివి. ఎప్పటికైనా సరే నా పరిస్థితి బాగుంటే చాలు తల్లి అని నా దగ్గర మొరపెట్టుకునేదానివి. కానీ నీ ఆశ తీరే రోజు అయితే వచ్చిందమ్మా. అది ఇప్పుడు వచ్చింది సమయం. అందుకు నీ సాయి నీ కోసమే సందేశాన్ని తీసుకువచ్చానమ్మా. నీవు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా, నా మాటలను తోసిపుచ్చకుండా జాగ్రత్తగా విను. నేను ఒకటైతే నిన్ను అడగబోతున్నాను బిడ్డ. అది నీవు ఇవ్వగలవో లేదో నువ్వే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే నీ మీదనే నీ జీవితం, నువ్వు ఇవ్వబోయే దాని మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నీకు వచ్చే అదృష్టం కూడా నువ్వు నాకిచ్చే దానిపైనే ఆధారపడి ఉంటుంది. నీకు వచ్చే అదృష్టం కూడా నీవు నాకు వచ్చేదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చే దానిపైన ఆధారంగానే నీ తలరాతను నేను తిరగరాయబోతున్నాను. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట విను. నేను అడిగేది నువ్వు ఇవ్వగలవా లేదా అని ఆలోచించు బిడ్డ. నీవు ఎన్నో రోజులుగా పడినటువంటి కష్టాల నుంచి నిన్ను విముక్తి కలిగించేలా నేను ఏర్పాటు చేయబోతున్నాను. కానీ నువ్వు ఒక పని చెయ్యాలి. అదేమిటో నేను చెబుతాను. అందరికన్నా ముందు నీవు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు మనసులో రానివ్వకు. ఇతరులకు హాని కలిగించే పనులు నీవు చేయవద్దు. నీ కష్టకాలంలో ఎటువంటి మంచితనంగా, నీ మనసుని ఎంత ప్రశాంతంగా, ఎంత మంచి ఆలోచనలతో కలిగి ఉన్నావో, అదేవిధంగా నీకు వచ్చే కష్టాలన్నీ తొలగిపోయిన తర్వాత కూడా అలాగే ఉండాలి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మంచిగా ఉంటాను. నా కష్టాలన్నీ తీరిపోయి ఇక నన్ను ఆపదే ఎవరు, నన్ను అడ్డుకునేది ఎవరు అని తల విసిరావంటే మళ్ళీ నీవు నీ జీవితంలో దెబ్బతినాల్సి వస్తుంది బిడ్డ. నీ కష్టంలో నీవు ఎంత అనుకువగా నడుచుకుంటున్నావో, నీ కష్టాలన్నీ తీరిపోయాక కూడా నీ జీవితంలోకి ఆనందం వచ్చాక, విజయం వచ్చేంత వరకు కూడా ఓపికగా, ఒద్దికగా నీలో నింపుకుంటేనే నీవు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిలాగా ఎప్పుడు గుర్తింపబడతావు బిడ్డ. లేదంటే మళ్ళీ నీ పతనానికి అదే పునాది అవుతుంది. మనిషికి ఎప్పుడు కూడా తలపొగరు అనేది, అహంకారం అనేది ఉండకూడదు. అలాగే ఎప్పుడు కూడా గర్వం నీ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చూసుకోవాలి తల్లి. ధనం చేతిలో ఉంది కదా అని ఎప్పుడు కూడా అతిగా ఖర్చు పెట్టవద్దు. అత్తమామల్ని, పిల్లల్ని, బిడ్డల్ని నిర్లక్ష్యంతో చూడకూడదు. లేని వారిని చూసి హేళనగా, చులకనగా మాట్లాడవద్దు బిడ్డ. ఎందుకంటే అది చాలా తప్పు. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో కూడా చెప్పలేము. కాబట్టి లేని వారిని ఎప్పుడు చులకనగా చూడకు. వారిని మర్యాదగా ఇవ్వడం నేర్చుకో. నీ మనసులో సహాయపడాలని ఎవరికైతే అనిపిస్తే వారికి సహాయం చెయ్యి. లేదంటే మౌనంగా ఉండిపో. అంతేకాని పల్లెత్తి ఒక్క మాట కూడా అనవద్దు. మౌనంగా ఉండిపో. నీకు ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండిపోవడమే మంచిది. నీ పిల్లలకు విలాసాలకు అలవాటు చేయవద్దు. నలుగురితో ఎలా ఉండాలి, తోటి వాళ్ళతో ఎలా కలిసిమెలిసి ఉండాలి అనేది నీవు ఎప్పుడు కూడా నేర్పించు. అంటే పెద్దవారితో ఎలా మంచి మర్యాదగా ఉండాలి, భగవంతుడితో ఎలా ఉండాలి అనేది అన్ని విషయాలు నువ్వు నేర్పించు బిడ్డ.
ఇవన్నీ చేస్తేనే నిన్ను కష్టకాలం నుంచి నేను బయటికి వస్తావా బాబా అంటే, ఈ సమస్య నుంచి నన్ను దూరం చేస్తావా బాబా అంటే అవుననే చెప్పాలి తల్లి. ఎందుకంటే నేను ఒక్కొక్కటి అడుగుతాను. అది నీ దగ్గర ఉన్నందుకు వల్లే నీకు ఈ కష్టాలన్నీ, దానివల్లే నువ్వు ఇన్ని బాధలు అనుభవిస్తున్నావమ్మా. దానివల్లే నువ్వు ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు. దానివల్ల నువ్వు చాలా నష్టపోతున్నావు కూడా. దానివల్లే నువ్వు జీవితంలో పైకి రాకుండా, ఎదగనివ్వకుండా ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నావు బిడ్డ. ఈరోజు దాన్ని నువ్వు నాకిచ్చేస్తే నేను స్వీకరించి నిన్ను విముక్తురాలిని చేస్తాను. నేను నీకు ఇచ్చే కానుక ఏంటి బాబా? నా దగ్గర ఏముంది? నేను ఇవ్వగలనా? అంతటి దానినా? నీవు ఏదైనా ఇస్తే చేతులు జోడించి తీసుకోవడమే కానీ నీకు ఇచ్చేంత పెద్దదానినా బాబా అని అంటున్నావు కదా తల్లి. ఉంది తల్లి. కాబట్టే అడుగుతున్నాను. నీవు ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ పాప కర్మలన్నీ కూడా నాకు ఇచ్చేసేయి. అవి నా యొక్క ఖాతాలో వేసుకొని నీకు పుణ్యకర్మలను ఇస్తాను. ఇదేమి నీ ఒక్కదానికి చేస్తున్నానే అని అనుకోవద్దమ్మా. ఎన్నో సంవత్సరాలుగా ఈ పని చెయ్యాలని ఉంది. ఎవరికి ఏది అవసరమో వారికి ఇస్తూ వారి దగ్గర ఉన్నది నేను తీసుకుంటాను బిడ్డ. అది పాపమైన పుణ్యమైన నీవు గుర్తుంచుకోవాలి బిడ్డ. నీ పాప కర్మలన్నీ తీసుకొని ఫలితాన్ని నీకు అందిస్తానమ్మా. ఎప్పటికీ ఇది గుర్తుపెట్టుకో. ఎప్పటికీ పుణ్యకర్మలు చేయటానికి ప్రయత్నించు బిడ్డ. వారి భాగ్యాన్ని బట్టి వారి తలరాతను మారుతూ ఉంటుంది. నీవు నా ఎదురుగా నిలబడి ఈ విధంగా ప్రార్థించు. బాబా, రేపటి వరకు ఎలాంటి హీనమైన స్థితిలో ఉన్నానో, దయనీయమైన స్థితిలో అనుభవించానో, ఇక నుంచి నా పాప కర్మలన్నీ నీకే అప్పగిస్తున్నాను. నీ పాదాల చెంత ఉంచేస్తున్నాను బాబా. నన్ను కరుణించు, కాపాడు బాబా అంటూ మీ పాప కర్మలన్నీ కూడా నాకు సమర్పించు తల్లి. ఆపై నీ జీవితంలో ఉండేటటువంటి మంచి రోజులను నీవే గమనిస్తావు. నీకు అంతా అర్థమవుతుంది కదమ్మా. నేను చెప్పినవన్నీ పాటించాలని గుర్తుపెట్టుకో అమ్మా. పాపకర్మలు నువ్వు దాటిపోవాలని ఆ పాపకర్మలు నేను తీసుకుంటాను. నీకు ప్రతి విషయంలో తోడుగా ఉంటాను. ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తూనే ఉంటాను. నా ఆశీస్సులు నీకు లేవని అనుకోవద్దమ్మా. నీ వెనుకటి రోజులన్నీ గుర్తు తెచ్చుకో. అప్పుడే నీకు బాగా అర్థమవుతుంది. నువ్వు ఉన్న కష్టాలన్నిటిలో కూడా ఈరోజు ఈ విధంగా ధైర్యంగా ఉన్నావంటే నీ వెనకాల నేను ఉన్నానని నువ్వే తెలుసుకోవాలి తల్లి. కష్టకాలంలో నీకు చాలా మంచి మార్పు తీసుకువచ్చింది. ఏది మంచి, ఏది చెడు, ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నావు. కష్టకాలం మనకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియచేస్తుంది. దాన్ని బట్టే మనకి జీవితంలో సరైన మార్గం చూపిస్తుంది తల్లి. ఇన్నాళ్ళు నువ్వు పడినటువంటి ప్రతి ఒక్క సమస్య, కష్టం కూడా తొలగించి నువ్వు కోరిన విధంగా నీ సమస్యకు ఒక పరిష్కారాన్ని మీ ఇంటి ముందే ఉంచబోతున్నాను. నీ ఇంటి ముందే నిలపబోతున్నాను తల్లి. నీ గుమ్మం ముందు నిలపబోతున్నాను. నీ అదృష్టం తలుపు తట్టేటట్టు చేస్తాను. కాబట్టి ఈ బాబాపై నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో, ఓర్పుతో ఉండాలి బిడ్డ. అలా ఉంటే నీ జీవితానికి ఇక తిరుగుండదమ్మా అని బాబాగారు ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.